హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఐసెట్ యొక్క హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. లింక్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగైతే కనబడుతుంది. ఇక్కడ ఏపీ ఐసెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అని. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే, మనమైతే ఫస్ట్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసాం కదా, ఇదో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఇక్కడ ఉన్న పైన ఉంది కదా, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని క్లిక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేయండి. ఇంకా టైప్ చేస్తున్నా చూడండి. సేమ్ ఇలాగా టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అని అడుగుతుంది. ఇక్కడ ఏ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలో మీకు డౌట్ అనేది వచ్చే ఉంటుంది. ఇది ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ ఒక హాల్ టికెట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మూడోది డేట్ ఆఫ్ బర్త్. అప్లికేషన్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే అదే ఇక్కడ టైప్ చేయండి. డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే కాలేజ్ ఎక్కడ పడింది, టైమింగ్స్ ఏంటో తెలుసుకుందాం చూడండి. కాలేజ్ అయితే ఇక్కడ వేయడం జరిగింది చూడండి, అయాన్ డిజిటల్ అని. నల్లపాడు గుంటూరు అని ఇచ్చారు కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా టైమింగ్స్ వచ్చేసరికి 9 AM to 11:30 AM అని ఇచ్చారు. అంటే వచ్చే వెనస్డే అనమాట. 24th ఇది ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ప్లీజ్ చెక్ ద డీటెయిల్స్ ప్రింటెడ్ ఇన్ ద హాల్ టికెట్ కేర్ఫుల్లీ. డీటెయిల్స్ ఏమన్నా రాంగ్ పడినాయో లేదో చెక్ చేసుకోండి. నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ అన్నీ చెక్ చేసుకోమని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి హాల్ టికెట్ షెల్ బీ షోన్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్ అంట. అంటే టెస్ట్ సెంటర్కి వెళ్ళిన వెంటనే హాల్ టికెట్ అనేది చూపించాలి. ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఇవ్వాలి. హాల్ టికెట్ అనేది తేవడం ఫెయిల్ అవుతే క్యాండిడేట్స్ అనేది అలౌ చేయరంట. థర్డ్ పాయింట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ విల్ బీ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ అన్నారు. ముందు సెంటర్లో వెరిఫై చేసిన తర్వాతే అలౌ చేస్తారంట. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏమేమి క్యారీ చేయాలని ఇచ్చారు. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళే ముందు బ్లాక్ కానీ బ్లూ పాయింట్ పెన్ కానీ తీసుకెళ్ళాలి. అలాగే హాల్ టికెట్, ఐడి కార్డు, క్యాండిడేట్స్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అంటే పాస్పోర్ట్ కానీ పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేదా ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ హాల్ టైమింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. AM ఆఫ్టర్నూన్ అయితే 1:30 to 3 వరకు ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ యూ డిటెక్ట్ ఎనీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ విత్ కంప్యూటర్స్ అని అడిగారు. అంటే మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కంప్యూటర్లో, ఎందుకంటే ఆన్లైన్ మోడ్ కాబట్టి ఎగ్జామ్ అనేది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేడంని కానీ సార్ని కానీ అప్రోచ్ అవ్వమని అడుగుతున్నారు. ఇంకో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జామ్కి ఎంటర్ అవ్వగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇన్విజిలేటర్ ఇవ్వడం జరుగుతుంది. అవి అయితే కేర్ఫుల్గా వినమని అడుగుతున్నారు. డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పమని, క్లారిఫై చేసుకోమని అడుగుతున్నారు. నెక్స్ట్ పాయింట్ క్యారీయింగ్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్ కానీ, టేబుల్స్ కానీ అండ్ పేజర్స్, సెల్ ఫోన్స్, వాచ్లు, ఇంకా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనేవి ఎలా ఉండవు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని ఎగ్జామినేషన్ హాల్లో ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మీరు ఏమైనా గ్యాజెట్స్ కానీ సెల్ ఫోన్ తెచ్చినట్లయితే వాటికైతే సెక్యూరిటీ ఇవ్వరంట, గ్యారంటీ కూడా ఉండదంట, సేఫ్గా ఉంటాయని. ఎందుకైనా మంచిది మీరు తేకపోవడం మంచిది. ఓన్లీ ఎగ్జామ్కి సంబంధించినవి మాత్రమే తెచ్చుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బ్లాంక్ పేపర్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రఫ్ చేయాలనుకున్న వాళ్ళు ఎగ్జామ్ హాల్లో అయితే ఇన్విజిలేటర్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద చేయాలి. మీ ఏ పేపర్స్ తేవడానికి ఎలా లేదంట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్ కెన్ బి ఆబ్టైన్ ఫ్రమ్ వెబ్సైట్ ఓన్లీ అంట. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా, డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా వీళ్ళ వెబ్సైట్ని అయితే అప్రోచ్ అవ్వమని అడుగుతున్నారు. ఇక్కడైతే ఇంకా రూట్ ఎవరికైనా తెలియకపోతే రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది.
ఫైనల్గా ఇక్కడ ప్రింట్ అని ఇవ్వడం జరిగింది. ఇదైతే ప్రింట్అవుట్ తీపించుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందే అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని టెన్షన్ లేకుండా ఫ్రీగా రాయండి. ఎగ్జామ్ హాల్కి 1 గంట ముందే వెళ్ళడం మంచిది. ఒకరోజు ముందే ప్లేస్ ఎక్కడో తెలుసుకోవడం ఇంకా మంచిది. మీది ఏ కాలేజు ఎక్కడ పడిందో మొత్తం తెలుసుకొని. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.